హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడ్ విత్ అనాలిసిస్. ఈరోజు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అండ్ ఫర్దర్‌గా మనం వీడియోలోకి వెళ్దాము. సో, ఈరోజు మార్కెట్ ఎలా నడిచిందో ఒకసారి చూసుకొని తర్వాత మనం లెవెల్స్ చూద్దాము. సో, నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఏమని అంటే రికవర్ అనేది మేబీ జరగొచ్చు. బికాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ హ్యూజ్ ఫాల్ అనేసి. సో, రికవర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. ఈరోజు ఓపెనింగ్ అయితే మనకి గ్యాప్ అప్‌లోనే అయ్యింది. గ్యాప్ అప్ అయ్యింది అండ్ సెన్సెక్స్ గ్యాప్ అప్ అయింది. అండ్ ఆల్సో మనకి నిఫ్టీ కూడా గ్యాప్ అప్‌లోనే ఓపెన్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్‌లోనే ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ వచ్చేసి గ్రీన్‌లోనే మనకి క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో, మనం ఫర్దర్‌గా ఒకసారి సెన్సెక్స్‌ని చూద్దాము. సెన్సెక్స్ వచ్చేసి మన హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదైతే మనకి ఆహ్, కంప్లీట్ కాలేదు అని చెప్పాను కదా! సో, కంప్లీట్ కాలేదండి. బట్ మనకు ఆ లెవెల్స్ అనేవి మాత్రం ఇంపార్టెంట్‌గా ఉంటాయి. సో, ఆ లెవెల్స్‌ని బేస్ చేసుకొని చూద్దాము. ఇది లాస్ట్ డే ఇచ్చిన లెవెల్స్ కదా! మీరు ఎగ్జాక్ట్‌గా చూసినట్లయితే ఈరోజు మనకి గ్యాప్ అప్ అయిన తర్వాత మన ఫస్ట్ సపోర్ట్ ఏదైతే ఉందో ఆ సపోర్ట్‌ని బ్రేక్ చేసిందండి మార్కెట్. బ్రేక్ చేసి తర్వాత రెసిస్టెంట్ పాయింట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అండ్ నెక్స్ట్ కూడా మనకి రెసిస్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో అది కూడా మనకి మార్కెట్ బ్రేక్ చేయడానికి ట్రై చేసి సస్టైన్ అవ్వలేదు. సస్టైన్ అవ్వకుండా క్లోజింగ్ అయితే మనకి మన ఫస్ట్ రెసిస్టెంట్ పాయింట్ దగ్గరనే క్లోజ్ అయిందండి. ఇది యెస్టర్‌డే లెవెల్స్ అండి. మళ్ళీ చెప్తున్నాను. ఈ యెస్టర్‌డే లెవెల్స్‌లలో చూడండి ఎగ్జాక్ట్‌లీ మనకి మన రెసిస్టెంట్ లెవెల్స్ దగ్గర ఎలా అయితే మార్కెట్ మూవ్‌మెంట్ ఇచ్చిందో అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ అనేది 1 డే టైమ్ ఫ్రేమ్ అండి ఇది. సో, 1 డే టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇక్కడ ఓపెనింగ్ అయితే గ్రీన్‌లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మనకి ఒక క్యాండిల్ ఏదైతే ఉందో అది ఫర్దర్‌గా చూడండి. ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ క్యాండిల్ దగ్గర అయితే కనీసం మార్కెట్ రాను కూడా రాలేదండి. అంటే దానికి అర్థం ఏంటి? రికవర్ అనేది స్టార్ట్ అయింది అని. అంటే నథింగ్ అండి. మీకు మళ్ళీ అర్థం కావడానికి చెప్తాను చూడండి. సో, ఇక్కడ కదా లాస్ట్ డే మనకి హై పాయింట్ ఇది కదా! సో, నేను మీకు యెస్టర్‌డే చెప్పాను హై పాయింట్ అబోవ్ కనుక మార్కెట్ ఓపెన్ అయితే ఫర్దర్‌గా మనము అబోవ్ ప్లాన్ చేసుకోవచ్చు బయింగ్. అండ్ రికవర్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పాను. సో, ఇక్కడ జరిగింది కూడా అదేనండి. మనకి ఈ హై పాయింట్ అంటే యెస్టర్‌డే క్యాండిల్ హై లెవెల్ ఏదైతే ఉందో, ఆ హై లెవెల్‌ని మార్కెట్ బ్రేక్ చేసింది. అంటే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయ్యి ఫర్దర్‌గా మనకి మొమెంటమ్ అనేది కూడా అబోవ్ సైడ్‌లో నడిచి మనకి ఒక క్యాండిల్ అయితే ఫార్మ్ అయింది. ఆ క్యాండిల్ వచ్చేసి డోజీ క్యాండిల్ అండి. 1 డే టైమ్ ఫ్రేమ్‌లో డోజీ క్యాండిల్ అండి ఇది. సో, ఇక్కడ వచ్చేసి బేర్స్ అండ్ బుల్స్ అనేవాళ్ళు ఈక్వల్‌గా ఉన్నారు. సో, రికవర్ అయితే అవ్వింది. మనం ఈ లెవెల్ అయితే బ్రేక్ చేసి ఫర్దర్‌గా అంటే ఈ క్యాండిల్ హై అయితే బ్రేక్ చేసి ఫర్దర్‌గా క్లోజింగ్ అనేదైతే అబోవ్‌లో ఇచ్చింది. అది ఓకే. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది? సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన లెవెల్స్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్‌లీ మన రెసిస్టెంట్ లెవెల్‌ని బ్రేక్ చేసి ఫర్దర్‌గా అబోవ్ సైడే క్లోజింగ్ ఇచ్చింది. ఫస్ట్ రెసిస్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను. సో, ఈ రెసిస్టెంట్ లెవెల్ నెక్స్ట్ డే మనకి సపోర్ట్ అవుతుంది కాబట్టి ఈ లెవెల్ కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ మనకి రేపు కనుక ఈ లెవెల్‌కి అబోవ్‌లోనే మార్కెట్ ఓపెన్ అయితే అంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్‌లో అబోవ్‌కే మార్కెట్ ఓపెన్ అయితే మనకి ఫర్దర్‌గా మొమెంటమ్ అనేది అబోవ్ సైడ్ ఉంటుందండి. లేకపోతే మనకి ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ కదా కమింగ్ డే. సో, ఈ సపోర్ట్‌ని బేస్ చేసుకొని మనకి మళ్ళీ మార్కెట్ ఒక చిన్న ఫాల్ అయితే ఇస్తుంది. లేదా ఈ సపోర్ట్‌ని గనక అంటే బ్రేక్ చేయలేకపోతే ఇక్కడ బ్రేక్ అనేది చేయలేకపోతే మనకి ఫర్దర్‌గా మొమెంటమ్ అబోవ్ సైడ్ ఉంటుంది. అండ్ దిస్ క్యాండిల్ ఉంది కదా! ఈ క్లోజింగ్ లెవెల్ ఏదైతే ఉందో ఆ క్లోజింగ్‌కి అబోవ్‌లో ఓపెన్ అయితేనే మనము అబోవ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చండి ఫర్దర్‌గా. ఓకేనా అండి? ఈ క్యాండిల్ అబోవ్ ఓపెన్ అయితే మనం ఫర్దర్‌గా అబోవ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ హై పాయింట్ మన టార్గెట్ అవ్వాలి. ఓకేనా అండి? క్లియర్ కదా! సో, నెక్స్ట్ ఒకసారి మళ్ళీ మనము నిఫ్టీ చూద్దాము. ఎందుకంటే ఈ ప్రీవియస్ డే గురించి ఒకసారి చూస్తే మనకి ఫర్దర్‌గా ఏం చేస్తున్నాము కమింగ్ డే అనేది ఒక ఐడియా వస్తుంది కాబట్టి, సో, ఒకసారి నిఫ్టీ కూడా చూసేద్దాము. నిఫ్టీ వచ్చేసి సో, నిఫ్టీ చూద్దామండి. నిఫ్టీ కూడా నిన్న నేను మీకు కొన్ని లెవెల్స్ ఇవ్వడం జరిగింది. ఆ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ చూడండి. ఈ క్యాండిల్ ఉంది కదా! ఈ క్యాండిల్ హై అబోవ్ ఓపెన్ అయితే ఫర్దర్‌గా మనం హై మొమెంటమ్ చూడొచ్చు. అంటే గ్యాప్ అప్ అయితే హై మొమెంటమ్ చూడొచ్చన్నాను. సేమ్ నిఫ్టీలో కూడా మనకి ఈ హై అబోవ్‌నే మార్కెట్ అనేది ఓపెనింగ్ అనేది జరిగిందండి. నెక్స్ట్ మనకి క్యాండిల్ మొమెంటమ్ అనేది ఎగ్జాక్ట్‌లీ రాలేకపోయింది. మన ఏదైతే ఇది రెసిస్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ రెసిస్టెంట్ పాయింట్‌కి రాలేకపోయింది కాబట్టి కమింగ్ డే నెక్స్ట్ డే ఈ హైని బ్రేక్ చేస్తే మనం అబోవ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెసిస్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో ఇది టచ్ అవ్విన తర్వాత కొంచెం పాజ్ తీసుకోండి. ఫర్దర్‌గా ఒక చిన్న ఫాల్ ఉండిద్ది. తర్వాత మళ్ళీ మనకి ఒకవేళ ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేస్తే అబోవ్ సైడ్ మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకేనా అండి? మీకు అర్థమైంది కదా నేనేం చెప్పానో. సో, ఈ క్యాండిల్ ఏదైతే ఉందో అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే. ఈ క్యాండిల్ మనకి ఒక రకంగా డోజీ క్యాండిలే డేలో.
సో బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ గా ఉన్నారు. సో వీ కెనాట్ అంటే పర్టికులర్ గా ఇలానే జరుగుతుంది అని మనము చెప్పలేము ఇప్పుడు. సో ఈ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ గా ఉండడం వల్ల మనం ఏం చేయాలి అంటే లెవెల్స్ ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ లెవెల్ కొంచెం రిస్క్ తీసుకోకుండా ఈ హై పాయింట్ ని బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఈ లెవెల్ కి అబోవ్ కి వెళ్ళడానికి ఆపుతది కాబట్టి, సో ఇక్కడ ఒక చిన్న ఫాల్ జరిగి మళ్ళీ ఒక వాల్యూమ్ తో క్యాండిల్ అబోవ్ రైజ్ అయితే మనం తర్వాత ఇది టార్గెట్ గా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ఓకేనా? సో మీకు స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ క్లోజింగ్ అనేది స్టాప్ లాస్ అవుతుంది. అండ్ సెకండ్ స్టాప్ లాస్ అంటే లైక్ కొంచెం లాంగ్ తీసుకునే వాళ్ళకి ఎస్టర్డే లో ఏదైతే ఉండిందో అది మీకు స్టాప్ లాస్ అవుతుంది. ఎస్టర్డే అంటే నా మీన్ ఈ రోజు లో ఏదైతే ఉందో అది మీకు రేపు స్టాప్ లాస్ అవుతుందండి. ఓకేనా? క్లియర్ కదా? సో ఒకసారి మళ్ళీ మనము బ్యాంక్ నిఫ్టీ కూడా చూసేద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనది చూడండి ఎగ్జాక్ట్లీ 50,511 రెసిస్టెంట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ కి క్లోజింగ్ అనేది ఇచ్చింది మార్కెట్ మనకి. అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేసి ఉంటే బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ అండ్ సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ అనేది మనకి ఈ హై పాయింట్ ని బ్రేక్ చేయకుండా ఓపెన్ అయింది ఓపెనింగ్, బట్ బ్రేక్ తర్వాత చేసిందండి. అంటే గ్యాప్ అప్ అనేది ఎలా జరిగింది అంటే ఈ హై పాయింట్ కి బిలోలోనే ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయ్యి ఫర్దర్ గా మనకి ఈ హై పాయింట్ ని బ్రేక్ చేసుకుంటూ క్లోజింగ్ అనేది మనకి కొంచెం ఈ లెవెల్ ఉంది కదా రెసిస్టెన్స్ లెవెల్, ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఎగ్జాక్ట్లీ అక్కడ క్లోజింగ్ ఇచ్చిందండి. ఇవన్నీ ఎస్టర్డే లెవెల్స్ మీకు మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? సో ఎస్టర్డే లెవెల్స్ ని ఎగ్జాక్ట్ గా మీరు గమనించుంటే కరెక్ట్ గా ఈ లెవెల్ దగ్గరనే మనకి క్లోజింగ్ అనేది జరిగింది. అండ్ మనకి ఈ లెవెల్ ని బ్రేక్ చేసి మార్కెట్ అబోవ్ వెళ్ళడానికి ట్రై చేసింది, బట్ సస్టైన్ అవ్వకుండా క్లోజింగ్ మాత్రం మనకి ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరనే క్లోజ్ అయింది. అంటే మనకి కమింగ్ డే ఇది ఒక సపోర్ట్ అవుతుంది, వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయితే ఈ లెవెల్ కి అబోవ్ ఓపెన్ అయితే మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోండి అబోవ్ సైడ్. ఇఫ్ ఈ లెవెల్ డౌన్ ఓపెన్ అయితే మీరు ఫర్దర్ గా ఈ లెవెల్ ని బ్రేక్ చేసేదాకా వెయిట్ చేయండి. ఓకేనా అండి? సో మనం ఒకసారి వరల్డ్ మార్కెట్ చూద్దామండి. వరల్డ్ మార్కెట్ నిన్న బ్లడ్ బాత్ అవ్వడం మనకు అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడ వచ్చేసి రికవర్ అనేది స్టార్ట్ అయిందండి. మనకి మెల్లమెల్లగా రికవర్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు అమెరికన్ మార్కెట్స్ చూస్తే చూడండి రికవర్ అనేది స్టార్ట్ అయింది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ రికవర్ అయిపోయింది. అండ్ మన ఏషియన్ మార్కెట్స్‌లలో కొన్ని కంట్రీస్ తప్ప మిగతావన్నీ రికవర్ అనేది స్టార్ట్ అయింది. చూడండి జపాన్ అయితే ఆల్మోస్ట్ చూడండి ఎంత రికవర్ అయ్యిందో. నిన్న జపాన్ అయితే చాలా అంటే చాలా ఫాల్ అయిందండి. వెరీ వెరీ బిగ్ ఫాల్ అన్నమాట జపాన్‌ది కూడా. బట్ చూడండి రికవర్ అవ్వడానికి చాలా ట్రై చేసి ఇక్కడ మనకి చూస్తే 1876 పాయింట్స్‌తో అయితే మనకి జపాన్ రికవర్ అనేది చూస్తున్నాం ఈరోజు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ మన ఇంపార్టెంట్ కొరియా కూడా చూడండి. కొరియాని కూడా చూస్తే మనకి ఇక్కడ రికవర్ అనేది కొంచెం స్టార్ట్ అయ్యింది. బట్ నాట్ కంప్లీట్‌లీ. ఓకేనా? సో ఇక్కడ పర్సెంటేజ్‌ని చూసుకోండి. పర్సెంటేజ్ చూడండి ఎంత పర్సెంటేజ్ ఫాల్ ఉంది, ఎంత పర్సెంటేజ్ రికవర్ అయింది అనేది మనకి ఇక్కడ అర్థమైపోతది. సో కమింగ్ టు వరల్డ్ మార్కెట్ అంతా మిక్స్‌డ్‌లో ఉంది కాబట్టి మన గిఫ్ట్ నిఫ్టీ కూడా నెక్స్ట్ పాజిటివ్‌లోకి వచ్చిద్దని అనుకుందాము. ఓకే. ఒకవేళ పాజిటివ్‌లో నడిస్తే మాత్రం మనకి చక్కగా గ్యాప్ అప్ అవుతుంది. సో ఒకసారి మళ్ళీ మనం లెవెల్స్‌ని కూడా చూసుకుందాము. సో వరల్డ్ మార్కెట్ అయితే మిక్స్‌డ్‌లో ఉందండి. సో వరల్డ్ మార్కెట్ మిక్స్‌డ్‌లో ఉంది కాబట్టి ఫర్దర్‌గా మనకి గ్యాప్ అప్ కానీ లేదా అంటే లైక్ ఫ్లాట్ ఓపెనింగ్ టు గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో లెవెల్స్‌ని బేస్ చేసుకొని మాత్రం మీరు ట్రేడ్ అయితే చేయండి. ఓకే. సో ఒకసారి లెవెల్స్‌ని చూద్దామండి. అండ్ సెన్సెక్స్ లెవెల్స్ చూద్దాం ఫస్ట్ అయితే. సో రేపటికి సెన్సెక్స్ లెవెల్స్ వచ్చేసి అబోవ్ సైడ్ అయితే 82,099, 78,374, 77,034, 76,322. అండ్ మన సపోర్ట్స్ వచ్చేసి డౌన్ సైడ్ వచ్చేసి 75,276, 74,313 అండ్ 72,973 అండి. ఓకేనా? సో దీస్ విల్ యాక్ట్ యాజ్ అవర్ సపోర్ట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీలో కూడా ఒకసారి లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ లెవెల్స్ అబోవ్ సైడ్ వచ్చేసి 24,852, 24,778, 24,202 అండ్ 23,772. డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చేసి 23,351, 22,866, 22,535 అండి. సో దీస్ విల్ యాక్ట్ యాజ్ అవర్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి 51,703, 50,910, 50,527 అండ్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 50,215, 49,279, 47,816. సో దీస్ ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అండి మనకి. సో ఈ లెవెల్స్ ని బేస్ చేసుకొని మీరు ఫర్దర్ గా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోండి అండ్ బీ ఆన్ ఎ సేఫ్ సైడ్. ఎందుకంటే కొంచెం వాలటిలిటీ ఇంకా ఉందండి మార్కెట్ లో. సో మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకే. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ లో కానీ లేదా ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే పింక్ చేయండి.
అండ్ టెలిగ్రామ్‌లో ఎవరైనా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ టు ఫాలో ఇన్ మై టెలిగ్రామ్ ఛానల్. అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఫర్దర్‌గా హ్యావ్ ఎ వెరీ, వెరీ సేఫ్ ట్రేడ్. ఎందుకంటే కొంచెం వాలటిలిటీ అయితే ఉంది మార్కెట్‌లో. సో, బీ ఆన్ ఎ సేఫ్ సైడ్. లేదా ఈరోజు చేయకపోయినా సరే మనకి కొంచెం నష్టమేం లేదు. క్యాపిటల్ అయితే ఉంటుంది కదా! సో, అందుకనే. సో, బీ ఆన్ ఎ సేఫ్ సైడ్. చేసేవాళ్ళైతే లెవెల్స్‌ని బేస్ చేసుకోండి చేయండి. ఇదే మంచి టైమ్ టు బై స్టాక్స్ అండి. సో, స్టాక్స్‌ని కూడా నేను మీకు ప్రీమియం గ్రూప్‌లో అప్డేట్ చేశాను ఆల్రెడీ. సో, ఆ స్టాక్స్‌ని కూడా చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకొని బై చేసుకోండి. అండ్ లెవెల్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయితే చేయండి. ఓకేనా? నేను ఎంట్రీ, ఎగ్జిట్ కూడా మీకు ఇచ్చాను. అవి స్టాప్ లాస్. సో, అవి చూసుకొని జాగ్రత్తగా మీరు ట్రేడ్ అయితే చేయండి. అండ్ ఫర్దర్‌గా నేను ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. బిఫోర్ క్లోజింగ్ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటుంది ఒక్కటే అండి. హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్ అంతే. సో, చాలా మంది మేబీ హోల్డ్‌లో పెట్టిన వాళ్ళకి లాస్ వచ్చినట్టుంది. సో, అందుకు వల్లనే హోల్డ్‌లో పెట్టకండి ఇంట్రాడే చేసేవాళ్ళు. ఓకేనా? సో, ఇలాంటి గ్యాప్ డౌన్‌లు అనేవి కొంత మట్టుకు మనకి పాజిటివ్‌నెస్ ఇచ్చినా మాక్సిమం పీపుల్‌కి నెగెటివే అవుతుంది. సో, అందుకనే జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.